సభకు నమస్కారాలు. మరి ఈనాటి మన ముఖ్య అతిథి పెద్దలు గౌరవనీయులు, మరి మన దుబ్బాక నియోజకవర్గకు పెద్ద దిక్కుగా మంచి చెట్లకు అన్నిటికి కూడా మనకు దగ్గర నుంచి మరొక పెద్ద మనిషిగా నడిపిస్తున్న పెద్దలు హరీష్ అన్న గారికి, మరి అదేవిధ వేదిక మీద ఉన్న గౌరవ మాజీ ఎమ్మెల్సీ గారు ఫారూక్ చైర్మన్ వనిత గారికి, మరి వంశీ టౌన్ అధ్యక్షుడు గారికి, ఎల్లారెడ్డి గారికి, మరి మా శ్రీనివాస్ గారికి, మరి చాలా గ్రామాల నుంచి విచ్చేసిన ముఖ్య నాయకులకు, అన్ని పార్టీలకు అతీతంగా వచ్చేసిన నాయకులకు, మరి పేరెంట్స్కు, విద్యార్థులకు, మరి చిన్నారులకు ఇప్పటి వరకు డాన్స్ పెట్టిన వారికి, మరి మన గ్రామంలో దుబ్బాకలో నియోజకవర్గంలో కాదు జిల్లా స్థాయిలో కూడా ఒక ప్రైవేట్ స్కూలు ఇంత పెద్ద ఎత్తున మరి నిర్మించిన మరి మా రజని గారికి మనందరి తరఫున కూడా శుభాభివందనలు ముందుగా తెలుపుకుంటూ, మరి వారు మున్ముందు కూడా మరి ఇంకా ఈ ఫీల్డ్లో ఎడ్యుకేషన్ ఫీల్డ్లో మరి ముందుకు పోవాలని చెప్పి, ఇలాంటి ఇంకా కూడా ప్రజాసేవలో విద్యారంగంలో ముందుండాలి, మరిన్ని స్కూల్స్ ఇక్కడ ఉండాలి, మరి ఇవన్నీ భవిష్యత్తులో కూడా రావాలని చెప్పి భగవంతుని కోరుకుంటూ ఒక మంచి స్కూల్ నిర్మించినందుకు మనందరి తరఫున కూడా కృతజ్ఞతలు, ధన్యవాదాలు. మరి ఈరోజు మనందరికీ తెలుసు, విద్య అనేది మరి మనకి ఎంత పేదోళ్ళం కానీ ఉన్నోళ్ళం కానీ పిల్లలను అప్పు చేసో సప్పు చేసో ఏదైనా చేసి మంచి మనకన్నా ఒక ఉన్నతమైన స్థానంలో మరి వాళ్ళని ఉంచాలని చెప్పి తల్లిదండ్రులు కూడా కోరుకుంటారు. మరి దానికోసం నిరంతరం మనం రాత్రింబవళ్ళు కష్టపడి పిల్లల కోసం మరి శ్రమించి మరి వాళ్ళని వారి భవిష్యత్తు కోసం ఎన్నో ఆశలు పెట్టుకుంటాం మనం. మరి ఇలాంటి విద్యా సంస్థల ద్వారా అవి ఖచ్చితంగా నెరవేరుతాయి. మరి ప్రభుత్వ పరంగా కూడా మరి ఎన్నో ప్రభుత్వాలు వచ్చినాయి, మరి రాష్ట్ర ప్రభుత్వాలు కావచ్చు, కేంద్ర ప్రభుత్వాలు కావచ్చు, కొన్ని వందల కోట్లు లక్షల కోట్లు ఖర్చు పెట్టినా కానీ మరి పూర్తి స్థాయిలో విద్యను మరి మనం అందించలేకపోతున్నాం. ఇది వాస్తవం. ఇన్ని డబ్బులు ఖర్చు పెట్టి ప్రతి బడ్జెట్లో కూడా 30%, 25 to 30% మన బడ్జెట్లో కూడా విద్యారంగానికి కేటాయించినప్పటికీ కూడా మరి ఎంతైనా మరి మెరుగు కావచ్చు, కానీ సిస్టంలో ఉన్న లోపాల వల్ల ఈరోజు మన విద్యా వ్యవస్థ ముందుకు పోతలేదు. మరి ఇలాంటి ప్రైవేట్ యూనివర్సిటీలు కానీ ప్రైవేట్ స్కూల్స్ కానీ మరి ఇంగ్లీష్ మీడియం ఈరోజు మనం ఎప్పటికప్పుడు కూడా మనం మరి అప్గ్రేడేషన్ కావాలి. మరి భవిష్యత్తులో ఈరోజు ఎడ్యుకేషన్ సిస్టమ్ ఎట్లయిందంటే, మరి ఇంతకుముందు మన తెలంగాణలో, మన హైదరాబాదులో, పక్క ప్రాంతంలోనో, ఇండియాలో ఉద్యోగాల కోసం మనం ఆశ పెట్టుకొని చదివేది. ఈరోజు ప్రపంచ దేశాలతోటే మనం పోటీ పడుతున్నాం. మరి ఆ పోటీకి పోవాలంటే రోజు రోజుకు విద్యా వ్యవస్థ కూడా సిస్టమ్ చేంజ్ కావాలి. మరి ఈ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్, మన సిలబస్ కానీ, సెంట్రల్ సిలబస్ కానీ, ఇంటర్నేషనల్ గ్లోబల్ సిలబస్ కానీ, దానికి కూడా ఒక ప్రైవేటు మరి యజమాన్యాల ద్వారా అప్గ్రేడేషన్ చేసుకొని చాలా ముందుకు పోతున్నాం. ఎన్నో కొత్త యూనివర్సిటీలు వచ్చినాయి. మరి మన ప్రభుత్వం గతంలో కేసీఆర్ గారు ముఖ్యమంత్రి ఉన్నప్పుడు విద్యా వ్యవస్థ మీద మరి ఎక్కడ లేని విధంగా దేశంలో మరి కొత్త కొత్త యూనివర్సిటీలకు కూడా పర్మిషన్లు ఇప్పించి మరి వారికి సొంతంగా వారి సొంత సిలబస్ తోటి వారి యొక్క కరికులం తోటి మరి ఎడ్యుకేషన్ సిస్టమ్ చేంజ్ చేయాలని చెప్పి మరి అందరికి కూడా అవకాశం ఇచ్చింది. మరి దాని ద్వారా కొన్ని వేల మందికి బహుశా వేరే దేశాలలో కూడా ఉద్యోగాలు వస్తున్నాయి. మరి గ్రామీణ వ్యవస్థలో కూడా మరి ఇలాంటి విద్యా వ్యవస్థ ఎంతైనా అవసరం. మరి దీన్ని బలోపేతం చేయాల్సిన బాధ్యత పౌరులుగా మనం అందరి మీద ఉన్నది. మరి ఎడ్యుకేషన్ పరంగా మన దుబ్బాకలో కూడా మరి అప్పటి కేసీఆర్ గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు మరి నేను చదువుకున్న నాకు ప్రాంతంలో ఒక మంచి స్కూల్ కావాలి అని చెప్పి మరి బ్రహ్మాండంగా స్కూల్ బిల్డింగు మన ఉమ్మడి జిల్లాలనే మరి ఇంత పెద్ద స్కూల్ ఎక్కడ కూడా లేదు, మరి నిర్మించిండు. మరి దాన్ని కూడా దాదాపు పూర్తి స్థాయిలో మనం వినియోగించుకొని ఈ ప్రాంతంలో ప్రజలకు కూడా మరింత ప్రభుత్వ పరంగా మరి ఇలాంటి యాజమాన్యాల పరంగా కూడా మరి విద్యను మరింత మెరుగుపరచాలని చెప్పి మరి నేను కోరుకుంటూ, మరి ప్రతి పిల్లాడు కూడా ఇక్కడ నుంచి రోజు నిజంగా ప్రైవేట్ స్కూళ్ళ చాలా ప్రైవేట్ స్కూల్ చూస్తాం. నాకు తెలిసి ఎక్కడ విశాలమైన మరి గ్రౌండ్లు కానీ క్లాస్ రూమ్లు కానీ మరి మనకు కనబడాయి. అన్నీ స్కూల్లో ఫస్ట్ ఫ్లోర్లను సెకండ్ ఫ్లోర్లను
చిన్న చిన్న డబ్బాలలాగా స్కూళ్ళు ఉంటాయి. ఏదన్నా ఫైర్ యాక్సిడెంట్ అయినా ఇంకేదైనా మరి చాలా అపాయం ఉంటాయి. మరి ఇలాంటి విశాలమైన స్కూల్స్ ఉన్నట్టయితే పిల్లలకు కూడా మరి మంచి ఆక్సిజన్, మంచి మరి ఫిజికల్గా ఎక్సర్సైజ్, స్పోర్ట్స్ కూడా ఆడుకోవడానికి చాలా బాగుంటుంది. మరి నాకు తెలిసి జిల్లాలో ఇంత పెద్ద గ్రౌండ్లో ఇదే ఫస్ట్ స్కూల్ అనుకుంటా. మరి దయచేసి మనం అందరం కూడా పక్క స్కూల్స్కు, పక్క గ్రామాలలో కూడా చాలామంది పిల్లలు వెళ్తుండ్రు. మరి వాళ్ళందరినీ కూడా ఇక్కడ మనం అనుకునే విధంగా మన పాఠశాల కాబట్టి మనకు ఎట్లా కావాలనో అట్లా మనం దీన్ని మరి మలుచుకొని మరి యజమాన్యంతో కూడా మాట్లాడుకోవచ్చు. ఇది మన రజనీ గారు ఒక మంచి దృక్పథంతో కమర్షియల్గా ఆలోచించకుండా ఈ ప్రాంతంలో నేను పుట్టిన కాబట్టి ఒక మంచి సేవ అందించాలి, ఎడ్యుకేషన్ ఇవ్వాలని చెప్పి మరి వారు ఇక్కడ ఇంత మంచి స్కూల్స్ మనకు నిర్మించి ఇచ్చినందుకు మరి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుపుకుంటూ, మరి మైక్ పట్టుకొని మాట్లాడడం కూడా చాలా రోజులైంది, మాకు అలవాటు తప్పినట్టు అయింది. గతంలో మన ప్రభుత్వం ఉన్నప్పుడు రోజు ఏదో ప్రోగ్రాం ఉంటుండే. ఏ ఊరికి పోయినా పొద్దున్న నుంచి సాయంత్రం కొబ్బరికాయలు కొట్టుడు, ఫౌండేషన్లు, ఇనాగ్రేషన్లు, మరి ఎక్కడో ప్రజల గురించో ప్రభుత్వంలో మనకు మాట్లాడే అవకాశం వచ్చేది. ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత రూపాయి బిల్ల లేదు, ఒక ఫౌండేషన్ లేదు, ఒక ఇనాగ్రేషన్ లేదు. ఇది ఇప్పటి పరిస్థితి, ఇప్పుడు ఉన్న పరిస్థితి. మరి ఇప్పటికైనా మరి మీరందరూ కూడా గమనించాలి. ఖచ్చితంగా మళ్ళీ మన ప్రభుత్వం డెఫినెట్గా వస్తుంది. సిస్టమ్ కూడా మనం ఎడ్యుకేషన్ సిస్టమ్ బ్రహ్మాండంగా అభివృద్ధి చేసుకోవచ్చు. మరి ఇంత నాకు అవకాశం ఇచ్చి ఈరోజు పిలిచినందుకు మరి గౌరవ మాజీ మంత్రి గారు హరీశన్న గారు సమయం ఇచ్చి మనకి ఇంతసేపు ఇక్కడికి ఉన్నందుకు, మన దుబ్బాక నియోజకవర్గం మీద మరి అన్ని విధాలా మనకు పెద్దన్నగా మరి ప్రతి ఆపత్తుకున్నా ఏది ఉన్నా ఎవరికి ఏది ఉన్నా కానీ మరి అన్ని సిద్దిపేట ఏ విధంగా ఉందో దుబ్బాకను కూడా మన కార్యకర్తలకు కానీ మన బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలకు ఎల్లవేళలో అందుబాటులో ఉండు. మరి ఏ చిన్న ఫంక్షన్కైనా మరి వారు వచ్చి మనల్ని కలుస్తారు కాబట్టి రెగ్యులర్గా మనకు అటాచ్మెంట్ ఉంది కాబట్టి వారు కూడా వచ్చినందుకు మనందరి తరఫున కూడా వారికి ప్రత్యేకంగా కృతజ్ఞతలు, ధన్యవాదాలు. జై తెలంగాణ.